పరిషత్ రాయ్ సెంటర్ ఆధ్వర్యంలో తలపెట్టిన బంద్ కార్యక్రమం మండల వ్యాప్తంగా శనివారం ప్రశాంతంగా కొనసాగింది. ఇందులో భాగంగా మండల కేంద్రంలోని వ్యాపార వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు ఆదివాసీ సంఘాలు వెళ్లి బంద్కు సహకరించాలని కోరగా నిర్వాహకులు విద్యా సంస్థలను మూసివేశారు. దీంతో బేల మండల కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో జనాలు లేక రహదారులు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. మండల కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జైనస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు. జైనూరు ఆదివాసీ మహిళలపై అత్యాచార యత్నం చేసి తీవ్రంగా గాయపరిచిన నిందితుడిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా శిక్షించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు శ్రీరామ్ నందుకుమార్ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. కేంద్ర